ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణ్ణి ఓరడించు మాటలు. మే 6. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు దూత యోసేపుతో ఇలాగు చెప్పెను, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరొక విధముగా, కొంతకాలము నిందను భరించుటకు భయపడకుము. నిందించబడు ఆధిక్యత నీకివ్వబడినది. నీకు నీ భార్యకు ఏమి సంభవించును అని కలవరపడకుము. దేవుడు నిన్ను ఆదుకొని నీ నిందను భరించును అని అర్థము. ఎందుకనినా ఆ సమయంలో యోసేపు మరియలకు తప్ప ఎవరికినే సత్యం తెలియదు. బిడ్డ జన్మించిన తర్వాత యోసేపు మరియలు ఎట్టి నిందను భరించవలెనో ఎవరునూ ఊహించలేరు. ఆ తర్వాత దేవుడు ఆ విషయమును ఎలిజబెతునకు బయలుపరచెను గనక ఆమెకు కూడా తెలియను. కాబట్టి వారి ఇరువురు నిందను భరించవలెను. నీవు నీ రక్షణ యందు ఆనందించవలెననినా నీపై వచ్చు నిందలకు భయపడవద్దు. నీవు యేసుక్రీస్తు ప్రభువును నిజముగా వెంబడించదలిచిన ఎడల నీవు నిందను భరించవలసినదే. నీవు దేవుడు లేని జీవితము జీవించుచు పాపములో ఉన్న ఎడల నీ బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, స్నేహితులు కానీ నిన్నేమి పట్టించుకొనరు. కానీ నీవు దేవుని వాక్యమును అనుసరించువాడవైన ఎడల నీ సన్నిహిత స్నేహితులు, బంధువులు నిన్ను నిందించుటకు ప్రారంభించుదురు. నీవు ఎంతగా దేవునికి విధేయుడు వగుచునుందువో అంతగా నీవు నిందలు భరించవలసి వచ్చును. ఎవరునూ దీనిని తప్పించుకొనలేరు. ఇది దైవిక నియమము. మనము తప్పక నిందించబడవలసినదే. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25లలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా పలికెను, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జేలేబులు అని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా పేరు పెట్టుదురు గదా. ఇంటి యజమానుడు యేసుక్రీస్తు ప్రభు మేలు చేయుచు సంచరించెను. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అయినను వారు ఆయనను బయల్జేలేబులు అని పిలిచిరి. నిజముగా ఆయనను ఇంకా అనేకమైన పేర్లతో వారు పిలిచిరి. అందువలననే ప్రభువైన యేసుక్రీస్తు ఇట్లనెను, ఆ పేరుతో నన్ను వారు పిలిచిన ఎడల మీరెట్లు తప్పించుకొందురు. ప్రభువు చేత స్వస్థత పొందిన ప్రజలు ఆయనను అనేకమైన చెడ్డ పేర్లతో పిలిచిరి, కానీ ఆయన వాటన్నింటినీ సహించెను. మనము కూడా మన స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వారి నుండి వచ్చు నిందను భరించుటకు సిద్ధపడి ఉండవలెను. ఇతరులు నీ ద్వారా ఆశీర్వదించబడవలెనని నీవు కోరిన ఎడల నీవు నిందించబడినప్పుడు సణగవద్దు, నేరారోపణ చేయవద్దు. నీవెంత మెలకువగా ఉన్నను, జాగ్రత్తగా నున్నను నిందించబడెదవు. నీవు ఈ విధముగా అనవచ్చును, నేను ఏ దోషము చేయలేదు, నేనెందుకు నిందించబడుచున్నాను? నేనెవరికి హాని చేయని ఎడల ప్రజలెందుకు నాకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నారు? యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైనాను ఏదైనా హాని చేసినా నిజముగా చెప్పవలెనని ఆయన ఇతరులకు మేలే చేసెను. అయినప్పటికీ ఆయన నిందించబడెను, ఆయన తిరస్కారం నొందెను. ప్రజలు మన గురించి దయలేని మాటలు ఎన్నో పలికెదరు. 1 పేతురు 4వ అధ్యాయం 12-14 వరకు, యోహాను సువార్త 15వ అధ్యాయం 21 చూడుము. ప్రవక్తలందరికీ ఇదే జరిగినది, ప్రభువునకు కూడా అదే జరిగినది. ప్రభువు యొక్క శ్రమలలో పాలువారైనందుకు మనము సంతోషించవలెను. ప్రభువు కోరిన ఎడల మరియా యోసేపులను ఆయన దాచి ఉంచవచ్చును, కానీ ఆయన వారెక్కడ ఉన్నారో అక్కడనే ఉంచి నిందకు పాత్రులగునట్లు చేసెను. మనము కూడా నిందను భరించవలెను, నీవు తప్పించుకొనలేవు. యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమలో పాలిభాగము పొందవలెననిన నీవు నీ నిందలలో సంతోషించడి వాడవుగా నుండవలెను. ఇతరులు నన్ను నిందించినా నేను పట్టించుకొనను గాని విశ్వాసులు నిందించిన ఎట్లు భరించవలెను అని నీవు అడగవచ్చును. వారు విశ్వాసులే గాని ఇతరులే గాని వారు సాతాను ద్వారా నడిపించబడిరి. యేసుక్రీస్తు ప్రభువుకు విధేయత చూపించుకొలది ఇంకనూ అధికముగా నిందించబడదుము. ప్రభు ఇట్లనెను,
సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. మనము సంతోషించు వారముగా ఉండవలెను. ఎందుకనగా మహిమా స్వరూపి అయిన ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. దేవుని సేవకులందరూ, ప్రవక్తలందరూ చాలా శ్రమలను అనుభవించిరి. నిందలను భరించుటకు భయపడవద్దు. ఒక సమయం వచ్చును, అప్పుడు ప్రజలు మనలను అర్థము చేసుకొనెదరు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.